వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల. 73.35% విద్యార్థులు ఉత్తీర్ణులైనట్టు బోర్డు అధికారుల ప్రకటన. అత్యంత వైభవంగా కొనసాగుతున్న పూరి జగన్నాథ రథయాత్ర. రథయాత్రను చూసేందుకు దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులు. రథయాత్రలో 3 ఏనుగులు భక్తులపైకి దూసుకురావడంతో తోపులాట. కాంగ్రెస్ నేతలు ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి. తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల. శనివారం నుంచి జూలై 7 వరకు స్లాట్ బుకింగ్కు అవకాశం. ఈ నెల 29న కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ పరిసరాల్లో ప్రత్యేక భద్రతా బలగాల తనిఖీలు. అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు. మోపాల్ మండలంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నందిపేట మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిజామాబాద్ నగరంలోని అమ్మానగర్లో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు. పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ నగరంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో వైభవంగా జగన్నాథ రథయాత్ర. హాజరై ప్రత్యేక పూజలు చేసిన ఇస్కాన్ నవీ ముంబై ఆలయ అధ్యక్షుడు వైష్ణవాంగ్రి సేవక్ దాస్. మోపాల్ మండలంలోని పలు గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. శుక్రవారం మోపాల్ మండలంలోని పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కంజర, కులాస్పూర్, చిన్నాపూర్, బాడ్సి గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చినాం, మన రైతు భరోసా ఇచ్చినాం. 9,000 కోట్లు ఒక 9 రోజులలోనే ఇచ్చినాం. 1,50,00,000 ఎకరాలకు. మరి అదేవిధంగా ఇంతకుముందు రుణమాఫీ కూడా చాలా మందికి చేసినాం. ఇవాళ 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నాం, నాణ్యమైన ఎరువులు ఇస్తున్నాం. మరి మీ పండించిన పంటకు కూడా కడత లేకుండా గింజ కొని ఇవాళ మీకు వారం రోజుల్లో అకౌంట్లో పైసలు ఇస్తున్నాం. మీకు అందరూ కూడా తెలుసు, ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి టైంలో. ఇవాళ మనం ఎరువులు ఇస్తున్నాం, మరి నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నాం. అదేవిధంగా గిట్టుబాటు ధర కూడా మనం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే, రాజశేఖర రెడ్డి గారి టైంలోనే మనం డిసైడ్ చేసాం. తెలంగాణలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను అధికారులు శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 42,832 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 38,741 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల్లో 24,415 మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. అధికారిక వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ రోల్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను పొందవచ్చు. దేశవ్యాప్తంగా జగన్నాథుడి ఆలయాల్లో రథయాత్రకు సంబంధించిన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓ ఆలయంలో జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తూ ఉండగా అపశృతి చోటు చేసుకుంది. పూరి జగన్నాథ రథయాత్రలో ఊరేగింపుగా వచ్చిన 3 ఏనుగులు ఒక్కసారిగా అదుపు తప్పి భక్తులపైకి దూసుకురావడంతో తోపులాట జరిగింది. ఏనుగులు తమపైకి రావడంతో తీవ్ర భయాందోళనకు గురైన భక్తులు వాటి నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీయడంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. అయితే కొంతసేపటికి పరిస్థితిని అదుపు చేయడంతో రథయాత్రను తిరిగి కొనసాగించినట్లు తెలిపారు.
ఉదయం 10:15 సమయంలో జగన్నాథ రథయాత్ర ఊరేగింపు అహ్మదాబాద్లోని ఖాదియా ప్రాంతం గుండా వెళ్తుండగా ఒక్కసారిగా ఏనుగులు అదుపు తప్పాయన్నారు. ఈ వేడుకల్లో ఎటువంటి అసాధారణ ఘటనలు జరగకుండా ఉండేందుకు నగరమంతా దాదాపు 23,800 మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు అధికారులు పేర్కొన్నారు. 16 కిలోమీటర్ల మేర జరిగే రథయాత్రను వీక్షించేందుకు సుమారు 15 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జన సమూహ కదలికలను పర్యవేక్షించడానికి మొదటిసారిగా ఆలయ పరిసర ప్రాంతాల్లో AI ఆధారిత నిఘా పరికరాలను అమర్చామన్నారు. కాంగ్రెస్ నేతలు ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నేతలు తమ ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీకి గులాంలాగా కాంగ్రెస్ నేతలు పనిచేయాల్సిందేనన్నారు. సీఎం రేవంత్ ఇప్పటివరకు 42 సార్లు ఢిల్లీ వెళ్లినా రాహుల్ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి అని, రేవంత్ పదవి తుమ్మితే ఊడిపోయేలా ఉందన్నారు. కేవలం తన స్వార్థం కోసం ఈ ఎమర్జెన్సీ తీసుకొచ్చినటువంటి ఇందిరాగాంధీ పెట్టినటువంటి ఎమర్జెన్సీ నేటికి 50 సంవత్సరాలు పూర్తయితా ఉన్నది. ఆ రోజు ఇదే ఎమర్జెన్సీలో గౌరవ వాజ్పేయి గారు, అద్వానీ గారు, అనేకమైనటువంటి మన భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జైలు పాలయ్యారు. మొన్ననే రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. రాజ్నాథ్ సింగ్ గారు ఆ రోజు జైల్లో ఉంటే తన తల్లిదండ్రులు చనిపోతే కనీసం చివరి చూపులకు కూడా పంపకుండా నిరంకుశంగా వారిని జైల్లో ఉంచారన్న సంగతి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాంటి చీకటి రోజులు, ఎందుకంటే వాస్తవంగా కాంగ్రెస్ మనస్తత్వం కానీ కాంగ్రెస్ పాలనకు అదే దిక్కు ఈ రోజు కూడా అదే రకమైనటువంటి పాలన జరుగుతూ ఉన్నది. తెలంగాణలో ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. 3 విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణ తొలి విడతగా శనివారం నుంచి జూలై 7 వరకు స్లాట్ బుకింగ్కు అవకాశం కల్పించారు. జూలై 6 నుంచి 10వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇచ్చారు. జూలై 14, 15 తేదీల్లో తొలి విడత మాక్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుంది. జూలై 18 లోపు మొదటి విడత సీట్లు కేటాయిస్తారు. జూలై 25 నుంచి రెండో విడత కౌన్సిలింగ్ చేపట్టి 26 నుంచి ధృవపత్రాల పరిశీలన, 26, 27 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. 30 లోపు రెండో విడత సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. జూలై 31 నుంచి ఆగస్టు 2 లోపు విద్యార్థులు రిపోర్టింగ్ చేసేందుకు అవకాశం కల్పించారు. అనంతరం ఆగస్టు 5 నుంచి మూడో విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. 5న స్లాట్ బుకింగ్కు అవకాశం కల్పించి 6న తుది విడత ధృవపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. అనంతరం 6, 7 తేదీల్లో తుది విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. ఆగస్టు 10 లోపు తుది విడత సీట్లు కేటాయించనున్నారు. ఈ నెల 29న జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభానికై కేంద్ర మంత్రి అమిత్ షా విచ్చేస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎల్లమ్మగుట్టలో బీజేపీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ నెల 29న జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడానికి సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈరోజు 20 డివిజన్లోని ఎల్లమ్మగుట్ట కంటేశ్వర్ ప్రాంతంలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారని బీజేపీ నాయకుడు న్యాలం రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓంప్రకాష్, బెండప్రసాద్, రాజు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. పసుపు బోర్డును తీసుకొస్తా అని చెప్పేసి మాటిచ్చి ఈరోజు పసుపు బోర్డుని సాధించడమే కాకుండా పసుపు బోర్డు జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా ఇందూరు జిల్లావాసి రైతు బిడ్డను పల్లె గంగారెడ్డి గారిని చైర్మన్గా నియమించి మరొక ఘట్టం ఈరోజు ఈ నెల 29వ తేదీ ఆదివారం రోజు పసుపు బోర్డు కార్యాలయాన్ని ఇందూరు పట్టణ కేంద్రంగా ప్రారంభించడానికి సాక్షాత్తు భారతదేశ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు రావడం నిజంగా ఈరోజు గర్వకారణం. నందిపేట మండలంలోని కుద్వాన్పూర్, ఐలాపూర్ గ్రామాల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నేడు పర్యటించారు. బీసీ హాస్టల్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. శుక్రవారం నాడు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నందిపేట మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామంలో బీసీ హాస్టల్ నూతన నిర్మాణం కొరకు అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. నందిపేట, ఐలాపూర్ గ్రామంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను అధికారులతో కలిసి పరిశీలించారు. నందిపేట పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో కలిసి నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. నందిపేట మండల కేంద్రంలో రామ్నగర్లోని నూతనంగా ప్రతిష్ఠించిన రామాలయంలో నిర్వహించే మండల పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. వెల్మల్ గ్రామంలో మత్స్యకార పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే గంగమ్మ తల్లి బోనాల జాతరకు హాజరయ్యారు. డొంకేశ్వర్ మండలం చిన్నయానం గ్రామంలో ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ పర్యాటక ప్రాంతాన్ని సందర్శించారు. నగరంలోని అమ్మానగర్లో వారాహి నవరాత్రి ఉత్సవాలు నిర్వాహకులు మంచాల జ్ఞానేందర్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి.
నిజామాబాద్ నగరంలోని అమ్మానగర్లో వారాహి నవరాత్రి ఉత్సవాలు నిర్వాహకులు మంచాల జ్ఞానేందర్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉత్సవాలకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వారాహి నవరాత్రి ఉత్సవాల గురించి ప్రముఖ పండితుడు పశుపతినాథ శర్మ భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కోరిన కోరికలు తీర్చే వారాహి మాత నవరాత్రులు ఈరోజు మొదటి రోజు అమ్మా వెంచర్ ప్రాంగణంలో సొసైటీ వారి సహకారంతో మా సోదరుడు మంచాల జ్ఞానేందర్ గుప్తా భవిష్యత్తులో త్వరలోనే ఒక అద్భుతమైన వారాహి మాత ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ ప్రాంగణంలో ఈరోజు నవరాత్రుల్లో మొదటి రోజు ఇక్కడ పూజా కార్యక్రమాలు జరపడం జరిగింది. 10 రోజులు 7:30 నుంచి ప్రారంభమయ్యే పూజలో వారాహి మాత పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీర్చుకోవాల్సిందిగా నేను అందరికీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు వారాహి మాత నవరాత్రులు స్టార్ట్ అయినాయి. ఈ రోజు నుండి ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 పూజ ఉంటుంది. 8:30 తర్వాత అన్నప్రసాదం ఉంటుంది. ప్రతిరోజు కంపల్సరీ భక్తులు మన ఈ 9 రోజుల నవరాత్రుల ప్రతి భక్తులు వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించగలరు. మన తెలంగాణలో కూడా ఈ ప్రప్రథమంగా వారాహి మాత దేవాలయము నిజామాబాద్లో స్టార్ట్ అయింది కూడా ఆల్రెడీ. ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రతిరోజు రావాలని మా అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇస్కాన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో శుక్రవారం మధ్యాహ్నం జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభించారు. 8 రోజులుగా నగరంలోని గాంధీగంజ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం తెలుగు హిందీ భాషల్లో భాగవత సప్తాహం, పల్లకీ సేవ, ఊంజల్ సేవ, చప్పన్ భోగ్, అభిషేకం, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఇస్కాన్ ఆధ్యాత్మికవేత్త ప్రణవానంద దాస్ హాజరే ప్రవచనాలను కొనసాగాయి. 8 సంవత్సరాలుగా గాంధీగంజ్లో బలరాముడు, సుభద్ర, జగన్నాథుడి విగ్రహాలతో మండపం ఏర్పాటు చేస్తున్నారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం జగన్నాథ రథయాత్ర బయలుదేరింది. నవీ ముంబై ఇస్కాన్ టెంపుల్ అధ్యక్షుడు వైష్ణవాంగ్రి సేవక్ దాస్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచ దేశాలకే ఆదర్శంగా భారతదేశం ఉందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుపరిపాలన వికసిత్ భారత్ సంకల్ప సభలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. బాల్కొండలోని వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం రోజున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, బాల్కొండ అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలేటి మల్లికార్జున్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని వివరించారు. అలాగే ఈ నెల 29న నిజామాబాద్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కార్యక్రమంలో బాల్కొండ మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అని విజ్ఞప్తి చేశారు. భారతీయులు దాదాపు 60 కోట్ల భారతీయులు ఆయుష్మాన్ భారత్ కింద ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నది. 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవర్ ఉన్నది. 50 కోట్లకు పైన జనధన్ ఖాతాలు ఉన్నాయి. డైరెక్ట్ డీబీటీలు వేయాల. రైతులు ఉన్నారు మన దగ్గర. 6,000 రూపాయలు మనకు పడతాయి. నరేంద్ర మోదీ గారు పంపిస్తారు, డైరెక్ట్ పడతాయి. అట్లా అనేక స్కీమ్స్ ఉన్నాయి. మెట్రో రైళ్లు 5 సిటీలలోనే ఉండే. మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఇవాళ 23 సిటీలలో పట్టణాలలో ఇవాళ మనకి. నిజామాబాద్ జిల్లా హోంగార్డ్స్ విభాగానికి ఉలెన్ జాకెట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రదానం చేశారు. వర్షాకాలం మరియు చలికాలంలో విధుల నిర్వహణ కష్టం అవుతుందన్న ముందు జాగ్రత్తలో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్లోని 369 మంది హోంగార్డులకు ఉలెన్ జాకెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ వర్షాకాలం మరియు చలికాలం సమీపిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ ఉలెన్ జాకెట్లను సద్వినియోగం చేసుకోవాలని, విధి నిర్వహణలో కూడా క్యారీ చేసి అవసరం నిమిత్తం ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా హోంగార్డ్స్ విభాగం ఇన్ఛార్జ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్, వెల్ఫేర్ విభాగం రిజర్వ్ ఇన్స్పెక్టర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ యాజమాన్యం ఆధ్వర్యంలో ట్రాఫిక్ బ్యారికేడ్లను అందజేశారు. ఈ నెల 27న సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ చిద్రవర్ రాఘవేందర్, డాక్టర్ వినయ్ ధన్పాల్లు 20 ట్రాఫిక్ బ్యారికేడ్లను ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఆర్ఐ వినోద్ మరియు సిబ్బంది శ్రీనివాస్, కిరణ్ రహీం పాషాలకు అందజేశారు. ట్రాఫిక్ నియంత్రణ, డైవర్షన్, వీఐపీ బందోబస్తులకు మరియు వివిధ ట్రాఫిక్ అవసరాలకు అందజేశారు. ట్రాఫిక్ ఏసీపీ ఇన్స్పెక్టర్లు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా నిజామాబాద్లో వివిధ వ్యాపార యజమానులు ట్రాఫిక్ నియంత్రించడానికి వారి యొక్క సహకారం ఉండాలని పేర్కొన్నారు. సిరికొండలో డీవీకేను స్మరించుకోవడం అంటే ఆయన ఆశయాలకు పదును పెట్టడమే అని సిపిఐఎంఎల్ మాస్లై నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ కొనియాడారు.
శుక్రవారం నాడు సిరికొండ మండలంలోని తుంపల్లి గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్లేన్ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐఎంఎల్ మాస్లేన్ రాష్ట్ర కార్యదర్శి డివి కృష్ణ 3వ వర్ధంతి సభను నిర్వహించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కమ్యూనిస్టులు తమ పంత మార్చుకోవాలని, సుదీర్ఘకాలం పాటు పోరాడి శాస్త్రీయ సోషలిజం అన్న సిద్ధాంతాన్ని రూపొందించిన గొప్ప విప్లవ సిద్ధాంతకర్త అన్నారు. ప్రజలే చరిత్ర నిర్మాతలని, ప్రజల పాత్ర లేని విప్లవాలు విజయవంతం సాధించావని, ప్రజల్లో మమేకమై విప్లవ పోరాటాలు నిర్మించాలని ప్రజాతంత్ర విప్లవ సిద్ధాంతం అందించిన ప్రజాపంత మార్గదర్శకుడు అన్నారు. ముందుగా డివి కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. సిపిఎంఎల్ మాస్లేన్ మండల నాయకులు కామ్రేడ్ జి బాలరెడ్డి అధ్యక్షత వహించగా సిపిఎంఎల్ మాస్లేన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, ఆర్మూర్ డివిజన్ నాయకులు బి దేవరం, ఎస్ సురేష్, ఆర్ రమేష్లు ప్రసంగించగా జిల్లా డివిజన్ నాయకులు బి కిషోర్, ఆర్ దామోదర్, సాయిరెడ్డి, బాబన్న, లింబాద్రి, రమేష్ ఎర్రన్న, భూమాగౌడ్, మోహన్, బి సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. తన కుటుంబం కోసం ఉద్యోగం చేస్తూ నక్సల్బరీ ఉద్యమాన్ని ఆకర్షితుడై ఉద్యమానికి తిలోదకాలిచ్చి ఉద్యమానికి రామ్ రామ్ చెప్పి ఈ దేశంలో ఉన్న దోపిడీ, పీడన, ఈ దేశంలో ఉన్న పేదరికం, కుల వివక్షత వీటి రూపుమాపడానికి ఓ నూతన సమాజం కోసం తన మార్గాన్ని ఎంచుకున్నాడు. అయితే ఏదైతే ఆనాడు నక్సల్బరీ ఉద్యమం స్ఫూర్తి అందించిందో ఆ స్ఫూర్తితోనే ఈ సమాజంలో ఉన్న రుగ్మతల్ని అధ్యయనం చేసి అప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన 5 వ్యక్తులకు జైలు శిక్ష విధించి 10 మందికి జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 15 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ఇన్స్పెక్టర్ పి ప్రసాద్ ఈ నెల 27న కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం 2nd క్లాస్ మ్యాజిస్ట్రేట్ నూర్జహాన్ ముందు హాజరుపరచగా 10 మందికి 15,000 రూపాయల జరిమానా విధించి రాథోడ్ విలాస్, ఇందూర్ నవీన్, కెరియర్ స్వామి, కునుకులొల్ల నగేష్, ఎంకమ్మల అశోక్ అను వ్యక్తులకు 2 రోజుల పాటు జైలు శిక్షను విధించారు. దర్పల్లిలో జగన్నాథ స్వామి జాతర మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. దర్పల్లి మండల కేంద్రంలో జగన్నాథ స్వామి జాతర మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఒడిశాలోని పూరిలో వెలిసిన జగన్నాథ్ పుణ్యక్షేత్రం నుంచి తెచ్చిన ప్రతిమలను, దర్పల్లిలోని గుట్టపైన ఉన్న జగన్నాథ స్వామి ఉత్సవ విగ్రహాలను స్వామివారి ఆలయ పురోహితులు అందంగా ముస్తాబు చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణం హరినామ స్మరణతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు ఇతర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బడా భీమ్గల్కు చెందిన ఎంపల్లి గంగమణికి హృద్రోగ సమస్యతో బాధపడుతూ చికిత్స కోసం 1,50,000 ఎల్ఓసి కాపీని బాధిత కుటుంబీకులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామానికి చెందిన ఎంపల్లి గంగమణి హృద్రోగ సమస్యతో బాధపడుతూ చికిత్స కొరకు నిమ్స్ హాస్పిటల్లో చేరగా చికిత్స కొరకు ఎల్ఓసి అవసరం అవడంతో స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా 1,50,000 రూపాయల ఎల్ఓసి మంజూరు చేయించి ఈరోజు హైదరాబాద్లోని నివాసంలో బాధితుని కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎల్ఓసి కాపీని అందజేశారు. పేదవారమైన మాకు చికిత్స కోసం ఎల్ఓసి మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. నందిపేట గ్రామంలో శ్రీరామ మందిరం నిర్మాణ ప్రతిష్ట కార్యక్రమంలో మంగిరాములు మహారాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నందిపేట గ్రామంలో శ్రీరామ మందిర నిర్మాణం ప్రతిష్ట కార్యక్రమం ముఖ్యమైన తర్వాత 41వ రోజు మండల పూజా యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమం సందర్భంగా మహారాజ్కి భక్తులు పాద పూజ చేసి ఆశీస్సులు పొందారు. మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి సేవలు అభినందనీయమని ఎంఈఓ పలువురు ఉపాధ్యాయులు కొనియాడారు. మాక్లూర్ మండలంలోని మామిడిపల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు గోలి విష్ణుమూర్తి ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుడు విష్ణుమూర్తి సేవలు వెలకట్టలేనివన్నారు. ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి నేడు విరమణ చెందడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు విష్ణుమూర్తిని శాలువా పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామాన్ని అభివృద్ధి పరచడం ప్రభుత్వం బాధ్యత. కానీ ప్రభుత్వం మీద వదిలేయకుండా మన గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పరిమిత వనరులను ఆసరాగా చేసుకున్న అద్భుతమైనటువంటి మంచి సంస్కారంతో కూడినటువంటి మంచి విజయాలను అందించు గ్రామస్తులందరికీ కూడా ఒక మంచి మార్గం వైపు నడిపింపజేస్తున్నటువంటి మా వీడీసీ, ఇంత మంచి వీడీసీ మామిడిపల్లి గ్రామానికి దొరకడం మామిడిపల్లి గ్రామస్తులు చేసుకున్నటువంటి ఒక రకంగా అదృష్టంగా అని చెప్పవచ్చు. వైద్య రంగంలో పితామహుడిగా పేరుగాంచిన కరీంనగర్కు చెందిన స్వర్గీయ డాక్టర్ భూమిరెడ్డికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
ఇటీవల మరణించిన డాక్టర్ భూమ్ రెడ్డి కుటుంబ సభ్యులను కవిత శుక్రవారం కరీంనగర్లోని వారి నివాసంలో పరామర్శించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, డాక్టర్ సుధా, డాక్టర్ రామ, డాక్టర్ రవీందర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశం మొదటి ప్రధాని నెహ్రూకి ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స చేసిన డాక్టర్ భూమ్ రెడ్డి విదేశాలకు వెళ్లే అవకాశాలు వచ్చినా వదులుకొని కరీంనగర్లో వైద్య సేవలు అందించారని గుర్తు చేశారు. అందుకే ఆయనను పేదల డాక్టర్ అంటారని తెలిపారు. వైద్య రంగానికి ఎన్నో సేవలు అందించిన డాక్టర్ భూమ్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించుకోవాలన్నారు. కరీంనగర్ వైద్య పితామహుడిగా భూమ్ రెడ్డికి పేరుందన్నారు. ఆయన కరీంనగర్కి ఒక ల్యాండ్ మార్క్ అని పేరు తెచ్చుకున్నారని అన్నారు. ఆనాడు మారుమూల ప్రాంతంగా ఉన్న కరీంనగర్లో యూరాలజీ, న్యూరో సర్జరీ సేవలను ఆయన అందుబాటులోకి తెచ్చారన్నారు. కరీంనగర్ ప్రాంత విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడానికి చల్మెడ వైద్య కళాశాలల స్థాపనలోనూ కీలకంగా వ్యవహరించారన్నారు. రేకుర్తి కంటి ఆసుపత్రి, సుశ్రుత క్యాన్సర్ హాస్పిటల్ స్థాపనలో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ, IMAలోనూ విశిష్ట సేవలు అందించారన్నారు. వైద్య రంగంలో ఆయన సాగించిన కృషికి అనేక గోల్డ్ మెడల్స్ అందుకున్నారని తెలిపారు. డాక్టర్ భూమ్ రెడ్డికి పద్మశ్రీ అవార్డు ఇప్పించడానికి స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి చేయాలని కోరారు. భూమిరెడ్డి సార్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మొత్తం తను ఆల్మోస్ట్ నెహ్రూ గారి టైం నుంచి కూడా వారితో పాటు కలిసి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. నెహ్రూ గారి చివరి క్షణాల్లో కూడా ఎయిమ్స్ హాస్పిటల్లో వారిని ట్రీట్ చేసినటువంటి వ్యక్తి. తర్వాత కరీంనగర్లో ప్రభుత్వ డాక్టర్లు లేనటువంటి సందర్భంలో సర్జరీ అంటే భూమిరెడ్డి సారే అనేటటువంటి పేరు తెచ్చుకొని ప్రజలకు ఒక నమ్మకం కల్పించి వైద్య వ్యవస్థ మీద చాలా సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. ఆనాడు విదేశాలకు వెళ్ళేటటువంటి ఆస్కారం ఉన్నా కూడా విదేశాలకు పోకుండా ఇక్కడే ఉండాలి, ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఆలోచనతో ఇక్కడే అనేక సంస్థల్ని కూడా ఆయన స్థాపించడం, కరీంనగర్లో మరి రెడ్డి హాస్టల్ లాంటి వాటిని కూడా దగ్గరుండి స్థాపించి సేవా కార్యక్రమాలు అందించడం, ఇవన్నీ కూడా మనం చూసినాం. జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆక్స్ఫర్డ్ పాఠశాలలో పేద విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అధికారిని పద్మ, భూగర్భ గనుల శాఖ అధికారి గోవర్ధన్ హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మ మాట్లాడుతూ జిఆర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో సొంత ఖర్చుతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నరేష్ బాబు మాలాంటి వారికి ఆదర్శప్రాయులని, పదవి విరమణ తర్వాత సామాజిక దృక్పథం అతి తక్కువ మందికి ఉంటుందని, అలాంటి వారిలో నరేష్ బాబు అభినందనీయులని కొనియాడారు. అలాంటి విద్యార్థి దశ నుండి అన్ని విషయాలు నేర్పుతూ పిల్లల అభివృద్ధికి పాటుపడుతున్న పాఠశాల యాజమాన్యాన్ని, సామాజిక దృక్పథాన్ని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో జలశాఖ అధికారి గోవర్ధన్, సొసైటీ కార్యదర్శి శ్రీనివాస్, పాఠశాల నిర్వాహకులు మామిడాల మోహన్, HM రమణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ స్కూల్లో నేను అబ్జర్వ్ చేసింది ఓన్లీ ఎడ్యుకేషన్, ర్యాంకులు ఇవే కాకుండా ఒక సర్వీస్ మోటో నాకు కనపడింది. అంటే పేద పిల్లల్ని కూడా మనం సహాయం చేయాలి, పేద పిల్లలు ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఒక చేయూతనివ్వాలి అనేది అందరికీ ఉండదు. కాబట్టి ఇక్కడ ఈ ప్రిన్సిపల్ గారికి ఉండడం రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఉత్తర తెలంగాణ జిల్లాలో పసుపు పంటకు మద్దతు ధర రైతులకు అందించడమే కాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎంపీ అరవింద్ పసుపు బోర్డు కార్యాలయాన్ని తీసుకురావడం అభినందనీయమని రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్డీ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎడపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పసుపు బోర్డు ఏర్పాటైతే జిల్లా ప్రజలకే కాకుండా పసుపు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దేశ హోంమంత్రి అమిత్ షా కార్యక్రమానికి రావడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ప్రస్తుతం కొట్టుమిట్టాడుతున్నాయని, ఇవన్నీ తక్షణమే తొలగిపోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపాకు పట్టం కట్టాలన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా రాష్ట్ర ప్రజల సమస్యలు తీరడం లేదన్నారు. అనాలోచిత విధానాలతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. ప్రజలు భాజపాకు పట్టం కడితే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఈ సమావేశంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బాధ్యుడు శ్రీధర్, మండల పార్టీ అధ్యక్షుడు ఇంద్రకరణ్, నాయకులు మల్లెపూల శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్, కార్యకర్తలు పాల్గొన్నారు. 29వ తేదీ ఆదివారం మధ్యాహ్నం భారత హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు నిజామాబాద్ పర్యటన సందర్భంగా ఎడపల్లి మండలం అన్ని గ్రామాల నుంచి రైతులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు ధరంపురి అరవింద్ గారి నేతృత్వంలో బాండ్ పేపర్ రాసిచ్చి మొట్టమొదటి ఎలక్షన్లో పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా ప్రజల 40 సంవత్సరాల చిరకాల కోరిక నెరవేర్చి
రాజకీయాల్లోనే ఒక అగ్రిమెంట్ చేసుకొని దాన్ని సాధించి పెట్టిన అనే ఘనత అది ఎంపీ ధరంపురి అరవింద్ గారికి దక్కింది. ఒడిశాలోని పూరిలో జగన్నాథుడి రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది. పూరి నగర వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పూరి జగన్నాథ రథయాత్రలో ఊరేగింపుగా వచ్చిన 3 ఏనుగులు ఒక్కసారిగా అదుపు తప్పి భక్తులపైకి దూసుకురావడంతో తోపులాట జరిగింది. ఏనుగులు తమపైకి రావడంతో తీవ్ర భయాందోళనకు గురైన భక్తులు వాటి నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీయడంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. అయితే కొంతసేపటికి పరిస్థితిని అదుపు చేయడంతో రథయాత్రను తిరిగి కొనసాగించినట్లు తెలిపారు. ఉదయం 10:15 సమయంలో జగన్నాథ రథయాత్ర ఊరేగింపు అహ్మదాబాద్లోని ఖాదియా ప్రాంతం గుండా వెళ్తుండగా ఒక్కసారిగా ఏనుగులు అదుపు తప్పాయన్నారు. ఈ వేడుకల్లో ఎటువంటి అసాధారణ ఘటనలు జరగకుండా ఉండేందుకు నగరమంతా దాదాపు 23,800 మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు అధికారులు పేర్కొన్నారు. 16 కిలోమీటర్ల మేర జరిగే రథయాత్రను వీక్షించేందుకు సుమారు 15 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జన సమూహ కదలికలను పర్యవేక్షించడానికి మొదటిసారిగా ఆలయ పరిసర ప్రాంతాల్లో AI ఆధారిత నిఘా పరికరాలను అమర్చామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈత చెట్ల పెంపకంతో ప్రజలకు స్వచ్ఛమైన కళ్ళు దొరుకుతుందని నిజామాబాద్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో కోటగిరి గీత పరిశ్రమ సహకార సంఘం 2020లో హరితహారంలో భాగంగా ఈత చెట్ల పెంపకాన్ని పరిశీలించారు. ఈ చెట్లు గీత కార్మికుల కుటుంబాలు చెట్లను గీస్తూ కళ్ళును తీయడం సారు పరిశీలించి కళ్ళు ఎలా ఉందని పరిశీలించి నిజామాబాద్ ప్రజలు రాబోయే రోజుల్లో స్వచ్ఛమైన కళ్ళు తాగాలని పిలుపునివ్వడం జరిగింది. అనంతరం రాంపూర్ రోడ్డు కోటి వరాల కింద 5 ఎకరాల భూమి ఇవ్వడం జరిగిందని, ఆ భూమిలో గీత కార్మికులు సుమారు 5,000 చెట్లను పెంచడం జరిగిందని, ఈ ఈతవనాన్ని గీత కార్మికులు పెంచి ముందు ప్రజలకు స్వచ్ఛమైన కళ్ళు ఇవ్వాలని మల్లారెడ్డి సూపరింటెండెంట్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ బోధన్ సిఏ భాస్కర్ రావు, ఎస్ఐ జమీల్, DTFSI విలాస్ కుమార్, ఎక్సైజ్ సిబ్బంది సుదర్శన్, శ్రీనివాస్, చంద్రశేఖర్, శ్రీ విద్యా సుమలత మహేష్ మరియు కోటగిరి TCS అధ్యక్షులు శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు ఆర్ అరుణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు బోధన్ లిమిట్స్లో ఈరోజు మనము కోటగిరి తాడి కోఆపరేటివ్ సొసైటీ అండి. ఈ తాడి కోఆపరేటివ్ సొసైటీకి అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో కోటి వారాల స్కీమ్ కింద గీత వృత్తిని పరిరక్షించుకోవడానికి ప్రతి సొసైటీకి 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు. 5 ఎకరాల ల్యాండ్లో వాళ్ళు ఈత మొక్కలు పెట్టుకున్నారండి. ఈత మొక్కలు చాలా పెద్దగా ఇప్పుడు ట్యాపింగ్కి వచ్చి ట్యాపింగ్ తీస్తున్నారు. చాలా సంతోషం అండి. తెలంగాణ వచ్చిన తర్వాత మనం పెట్టిన చెట్లు ఇప్పుడు ట్యాపింగ్ వచ్చి అంటే కళ్ళు తీస్తున్నారు. నేను జిల్లా ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, మీరు గీత వృత్తిని మీరు కళ్ళు తాగాలనుకుంటే ప్యూర్ కళ్ళు తాగి ఈ గీత వృత్తిని పరిరక్షించాలని కోరుతున్నా. ఇటీవల ఎగువన కురిసిన వర్షాలతో SRSP నిజాం సాగర్ ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. స్థానిక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీరామ్ సాగర్ జలాశయంలోకి 2,894 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 100, మిషన్ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 261 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా గురువారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1,064 అడుగుల నీటి నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో నిజాం సాగర్ ప్రాజెక్టులోకి 1,025 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు గురువారం తెలిపారు. క్యాచ్మెంట్ ఏరియాతో పాటు ఎగువన కుండపోతుగా కురిసిన వర్షానికి వరద వస్తోందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,392 అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు 1,025 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరికొన్ని మండలాల వార్తలు. బాల్కొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డాక్టర్ రమేష్ డిప్యూటీ DMNHO, ఆర్మూర్ విజయభాస్కర్ రెడ్డి MPDO, శ్రీధర్ తహసీల్దార్, డాక్టర్ శ్రవంతి PHC, కిసాన్ నగర్, గంగామోహన్ MPO, పంచాయతీ కార్యదర్శులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిసీజెస్ రివ్యూ తీసుకోవడం జరిగింది. పంచాయతీ కార్యదర్శులకు ANMలు, ఆశలు, అంగన్వాడీ టీచర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక సమస్యలపై CPM నగర కమిటీ ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా CPM నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ ఇందులో ప్రధానంగా ప్రతి వార్డులో మురికి కాలువలు, మంచినీటి సమస్య, పెన్షన్లు, రేషన్ కార్డు, లేబర్ కార్డు సమస్య తీవ్రంగా ఉందని, వీటిపైన పోరాటాలు చేస్తే తప్ప సమస్యలు పరిష్కారమయ్యే పరిస్థితి లేదు కాబట్టి CPM పార్టీ ఎలాంటి పిలుపు ఇచ్చినా ప్రజల పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి రమేష్ బాబు హాజరయ్యారు. అలాగే నగర కమిటీ సభ్యులు నలవాల నర్సయ్య, అనిత, అనసూయ, వివిధ వార్డుల్లో నుండి పార్టీ సభ్యులు హాజరయ్యారు. స్థానికంగా నగరంలో ఉన్న 60 డివిజన్లలో కూడా వచ్చిన సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఈ జనరల్ బాడీ నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి వార్డులో కూడా మురికి కాలువల సమస్య, అట్లాగే మంచినీటి సమస్య, అట్లాగే రేషన్ కార్డులు, పింఛన్లు,
రోడ్లు, సీసీ రోడ్లు, వీధి లైట్లు, ఇలా శ్మశాన వాటిక సమస్యలు, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల. 73.35% విద్యార్థులు ఉత్తీర్ణులైనట్టు బోర్డు అధికారుల ప్రకటన. అత్యంత వైభవంగా కొనసాగుతున్న పూరి జగన్నాథ రథయాత్ర. రథయాత్రను చూసేందుకు దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులు. రథయాత్రలో 3 ఏనుగులు భక్తులపైకి దూసుకురావడంతో తోపులాట. కాంగ్రెస్ నేతలు ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి. తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల. శనివారం నుంచి జూలై 7 వరకు స్లాట్ బుకింగ్కు అవకాశం. ఈ నెల 29న కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ పరిసరాల్లో ప్రత్యేక భద్రతా బలగాల తనిఖీలు. అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు. మోపాల్ మండలంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నందిపేట మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిజామాబాద్ నగరంలోని అమ్మానగర్లో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు. పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ నగరంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో వైభవంగా జగన్నాథ రథయాత్ర. హాజరై ప్రత్యేక పూజలు చేసిన ఇస్కాన్ నవీ ముంబై ఆలయ అధ్యక్షుడు వైష్ణవాంగ్రి సేవక్ దాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.